బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఓం శాంతి. ఈరోజు మనందరం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోనాల పండుగ జరుపుకుంటున్నాము. మరి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అనేది మన భారతీయ సనాతన సంస్కృతి యొక్క పునర్నిర్మాణ సేవలో దశాబ్దాలుగా అందిస్తుంది. మరి ఇందులో భాగంగా అనేక మంది దంపతులు రాజయోగ జీవితంను పాటిస్తూ వారి యొక్క ఇల్లును స్వర్గంగా మార్చుకుంటారు. ఎప్పుడైతే వారి యొక్క ఇల్లులో మంచి మార్పు వస్తుందో వారి పిల్లలపైన కూడా దాని ప్రభావం పడుతుంది. అలా 10, 17, 20 సంవత్సరాల నుండి రాజయోగ సాధనలో ఉన్నటువంటి దంపతులు ఈరోజు వారి యొక్క పవిత్రమైనటువంటి కన్యలను పరమాత్మ శివుడి యొక్క సేవలో అంకితం చేసేటువంటి అద్భుత కార్యక్రమము మనం శివపార్వతుల కళ్యాణం అనొచ్చు. వీరు శివుణ్ణే తమ జీవిత భాగస్వామిగా నిర్ణయించుకొని వారి యొక్క జీవితంను శివుడి సేవలో అంకితం చేసినటువంటి చిన్న అమ్మవారిలాగా వారి యొక్క జీవితంను శివుడి సేవలో అంకితం చేస్తున్నటువంటి కార్యక్రమం అంగరంగ వైభవంగా మన గచ్చిబౌలిలో నెలకొన్నటువంటి గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో ఈ వేడుకలు జరుగుతున్నవి. మన తెలంగాణ రాష్ట్ర విభిన్న జిల్లాల నుండి ఇంచుమించు 2000 మంది భక్తులు మరియు వారి కుటుంబంలో ఎవరైతే కన్యాదానం జరుగుతుందో వారి యొక్క కుటుంబము, మిత్రులు, బంధువులు అందరూ కూడా ఇక్కడ రావటం జరిగింది. మరి మనందరం కూడా ఇదే వేడుకుందాం. భారతదేశం యొక్క సనాతన సంస్కృతి యొక్క పునర్నిర్మాణంలో బ్రహ్మకుమారి చేస్తున్నటువంటి ఈ సేవలు ఇంకా విస్తృతమై మనం ఈ భారతదేశం విశ్వానికే గురువుగా ఆధ్యాత్మిక క్రాంతికి ఒక అరుణాకిరణంలాగా కానున్నది. మరి ఈరోజు యువత పెడదారిన పడుతున్నటువంటి సందర్భాల్లో ఈ పిల్లలందరూ కూడా ప్రతి ఒక్కరు గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేస్తారు. కొద్దిమంది అగ్రికల్చర్, కొద్దిమంది స్టాటిస్టిక్స్, కొద్దిమంది ఇంజనీరింగ్. వాళ్ళలో ఈ యొక్క మెచ్యూరిటీ వచ్చాక దీనికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను తెలుసుకొని వారికి ఉన్నటువంటి 8 lakhs 9 lakhs per annum ఉన్నటువంటి దాన్ని కూడా వాళ్ళు త్యాగం చేసి ఈ సేవ ఎంత గొప్పది అని అర్థం చేసుకొని వారు ఈరోజు శివుడితో వాళ్ళ యొక్క జీవితంను సంపూర్ణంగా ఉంచాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇది ఎంతో మంచి సూచన సమాజానికి. మనం చూస్తున్నాం యువతను, సంస్కృతి, సాంప్రదాయాలు, మర్యాదలన్నీ కూడా మంటగలుస్తున్నటువంటి ఈ తరుణంలో ఈ యువతరానికి ఒక సందేశంగా ఈ పవిత్రమైనటువంటి కన్యలు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. వీరిని ఆశీర్వదించడానికై మన అయోధ్య నుండి 2 పురాతనమైనటువంటి గొప్ప చిన్నజీయర్ గారు మరియు వారితో పాటు ఇంకొక మహారాజ్జీ గారు కూడా రావటం జరిగింది. మరియు విభిన్న ప్రాంతాల నుండి, కాకినాడ నుండి, ఏలూరు నుండి కూడా మన యొక్క సంత సమాగమనం చేస్తూ ఈ యొక్క కన్యల యొక్క వివాహ మహోత్సవం జరుగుతుంది. అందులో వారందరూ కూడా పాల్గొన్నారు. మరి మనందరం కూడా మన భారతావని తిరిగి సుఖము, శాంతి, పవిత్రతతో సుసంపన్నమై అలాంటి సంస్కృతిని మళ్ళీ తిరిగి నెలకొల్పాలని ఆశిస్తూ మీరందరూ కూడా వారికి ఆశీర్వాదాలు ఇవ్వాలి. వారి యొక్క జీవితము సమాజ సేవలో అంగరంగ వైభవంగా ముందుకు వెళ్తూ ఈ యొక్క భారతదేశం విశ్వగురువుగా కావాలని ఆశిస్తూ ఓం శాంతి. ఓం శాంతి. ఈరోజు ఎంతో చక్కటి కార్యక్రమము శాంతి సరోవర్ బ్రహ్మకుమారీస్ గచ్చిబౌలిలో జరుగుతూ ఉంది. అయోధ్య నుండి 2 పెద్ద సంత్ మహాత్మలు వచ్చారు. అలాగే మన తెలంగాణ, ఆంధ్ర నుండి కూడా కొందరు సంత్ మహాత్మలు వచ్చారనమాట. అయితే గత నెల 20th June రాజస్థాన్ మౌంట్ ఆబూ బ్రహ్మకుమారీస్ ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్లో అనేక కుమారీలు అంటే ఆల్రెడీ బ్రహ్మకుమారీస్ బ్రాంచెస్లో ఉంటూ సర్వీసెస్ ఇస్తూ 5 years కంప్లీట్ అయినటువంటి వాళ్ళది డెడికేషన్ సెరిమనీ అని సమర్పణ సమారోహం జరిగిందనమాట. సో హైదరాబాద్ కనెక్టెడ్ బ్రాంచెస్ నుండి టోటల్గా 10 మంది కన్యలను, కుమారీస్ని అక్కడ డెడికేషన్ సెరిమనీలో పార్టిసిపేట్ చేశారు. సో ఈరోజు ఇక్కడ శాంతి సరోవర్లో వాళ్ళ యొక్క అభినందన సమారోహం అనేటువంటి చక్కటి కార్యక్రమం శాంతి సరోవర్ గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో మార్నింగ్ నుండి జరుగుతూ ఉందన్నమాట. సో దీనికి వచ్చినటువంటి పెద్ద సంత్ మహాత్ములు ఉన్నారు. అలాగే మౌంట్ ఆబూ నుండి రాజయోగిని బ్రహ్మకుమారి ఉషా దీది 50 సంవత్సరాలుగా కంప్లీట్గా తను డెడికేటెడ్గా బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో సర్వీసెస్ ఇస్తూ ఉన్నటువంటి వారు పార్టిసిపేట్ చేశారు. చక్కటి సందేశాన్ని ఇంతకుముందే ఇచ్చారనమాట. ఎలా బ్రహ్మకుమారీస్లో అలాగే వచ్చేసి ఎవరో బ్రెయిన్ వాష్ చేశారు ఇక్కడ బ్రహ్మకుమారీస్లో, అందుకే అక్కడికి వెళ్ళిపోయారు అనేటువంటిది జరగదు ఇక్కడ.
ఎందుకంటే చాలా చక్కటి పెద్ద ప్రొసీజర్ ఉంటుందన్నమాట. బ్రహ్మకుమారిస్లో డెడికేట్ అవ్వాలి, సమర్పణ అవ్వాలి అంటే ఫస్ట్ మెడిటేషన్ క్లాసెస్ తీసుకొని బేసిక్ కోర్స్, రెగ్యులర్ క్లాసెస్ అటెండ్ అవుతూ స్పిరిచువాలిటీని చక్కగా ఆధ్యాత్మికతని అర్థం చేసుకొని జీవితంలో ఆచరిస్తూ 1 సంవత్సరం 2 సంవత్సరాలు అలా క్లాసెస్కి వస్తూ ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటారు వాళ్ళే. ఈ ప్రపంచాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఆకర్షణలకి దూరంగా ఆధ్యాత్మిక జీవితంలో నేను ఉన్నతి చెందాలి, ముందుకు వెళ్ళాలి అనేటువంటి సంకల్పం దృఢంగా ఎవరి మనసులో అయితే వస్తుందో అలాంటి అవివాహిత కుమారీస్ అన్నమాట. వాళ్ళు తీసుకున్నట్లయితే వాళ్ళని సీనియర్స్ చక్కగా చూసి డిసిప్లిన్డ్ లైఫ్ స్టైల్ ఉందా లేదా అని చక్కగా చూసి వాళ్ళని సెంటర్స్లో డెడికేట్ చేయటానికి ఉండటం జరుగుతుంది. 5 years ట్రైనింగ్ ఇస్తారనమాట. సో ఆ ట్రైనింగ్ తీసుకొని ఇంకా వాళ్ళ నడవడి చాలా చక్కగా వాల్యూ బేస్డ్గా ఉంది అంటేనే ఫైనల్గా వాళ్ళు సొంతగా ఇష్టపూర్వకంగానే డెడికేట్ అవుతాము అనే సంకల్పం తీసుకుంటే అలాంటి వాళ్ళనే సమర్పణ చేయటం జరుగుతుంది. అలాగే వాళ్ళ సొంత ఇండిపెండెంట్ డెసిషన్ అనేది కూడా కాదు, పేరెంట్స్ కూడా సంస్థ గురించి చక్కగా తెలుసుకొని వాళ్ళు ఇచ్ఛతో అంటే ఇష్టంతో వాళ్ళ అమ్మాయిని డెడికేట్ చేయడానికి ఒప్పుకోవాలి. ఆ లెటర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ విధంగా చక్కటి ప్రొసీజర్తో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళనే డెడికేట్ చేయటం జరుగుతుంది అన్నటువంటి చక్కటి సందేశం ఉషా దీది గారు మౌంట్ ఆబూ రాజస్థాన్ నుండి వచ్చినటువంటి వారు ఇక్కడ ఇచ్చారనమాట. అలాగే హైదరాబాద్ సెంటర్స్ యొక్క ఇన్ఛార్జ్ అయినటువంటి రాజయోగిని కుల్దీప్ దీది గారు కూడా ఈ సభలో ఉన్నారు. వారి కారణంగానే ఈ చక్కటి కార్యక్రమం అనేటువంటిది ఈరోజు ఇక్కడ జరుగుతుంది. సో ఎంతో చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ సభలో సాధు మహాత్ములు కూడా వారి యొక్క చక్కటి సందేశాన్ని ఇస్తున్నారు ఇక్కడ. తర్వాత మెడిటేషన్, ఆధ్యాత్మికత, రాజయోగము ప్రతి వ్యక్తికి ఎంతో అవసరం వర్తమాన సమయంలో. ఎందుకంటే ప్రశాంత జీవితం ఉండాలి, హెల్దీ లైఫ్ లీడ్ చేయాలని ప్రతి ఒక్కరు ఇష్టపడుతూ ఉంటారు. సో శాంతి, ఆరోగ్యము, సంతోషము ఇవన్నీ వాల్యూస్ మన జీవితంలో మనం ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే ప్రపంచంలో హెక్టిక్ లైఫ్, తర్వాత అన్సర్టైన్ సిచ్యువేషన్స్ ఫేస్ చేసేటువంటి వర్తమాన సమయంలో ప్రశాంతత కావాలి, సంతోషం కావాలి, ప్రతి వ్యక్తి కోరుకుంటారు. అలాంటి జీవితం కావాలి అంటే ఆధ్యాత్మికత చాలా బేసిక్ ఫౌండేషన్ అన్నమాట. అలాగే రాజయోగ, మెడిటేషన్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయటం అనేది కూడా ఇంపార్టెంట్. సో ఈ 2 విషయాల్ని ఎంతో ఈజీగా ఫ్యామిలీ లైఫ్లో ఉంటూ కూడా ఇవి ప్రాక్టీస్ చేయొచ్చు. ఆ విషయాల్ని తెలియచేయటానికి ఈ సభ అనేటువంటిది ఈరోజు ఆర్గనైజ్ చేయటం జరిగింది. చక్కగా కార్యక్రమం జరుగుతూ ఉంది. సో ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు స్పిరిచువాలిటీ అండ్ మెడిటేషన్లో బ్రహ్మకుమారిస్ బ్రాంచెస్ సిటీ వైడ్గా చాలా ఉన్నాయి. దగ్గరలో ఉండే బ్రాంచెస్కి వెళ్ళేసి మెడిటేషన్ క్లాసెస్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఓం శాంతి. ఓం శాంతి. ప్రజాపిత బ్రహ్మకుమారిస్ ఈశ్వర్య విశ్వవిద్యాలయం వారు ఈరోజు శాంతి సరోవరం బ్రహ్మకుమారిస్ యొక్క తెలంగాణలో ముఖ్యంగా చెప్పాలి అంటే సౌత్ ఇండియాలోనే ఉన్నతమైనటువంటి సంస్థ యొక్క ఒక విశిష్టమైనటువంటి స్థానం అన్నమాట శాంతి సరోవరం. 40 ఎకరాల భూమిలో విశేషమైనటువంటి ప్రశాంతమైన పవిత్రమైన ఈ ప్రాంగణములో 9 మంది కుమారిల దివ్య సమర్పణ సమారోహం సాధు సన్యాసుల యొక్క విశిష్టమైనటువంటి అయోధ్య నుంచి వచ్చినటువంటి సాధు సన్యాసుల యొక్క ఆశీర్వాదాలతో మౌంట్ ఆబూ నుంచి విచ్చేసినటువంటి ఉషా దీది గారి యొక్క వరదానాలతో ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది. అయితే ఈ కుమారులు ఎవరు? మరి వీరిని సమర్పిత సమారోహం అని ఎందుకు అంటున్నారు? కుమారులు ఎవరైతే ఉన్నారో వీరు మొదట మెడిటేషన్ క్లాసెస్కి వస్తూ ఉంటారు. వచ్చిన తర్వాత వారికి ఒక టైం దాటిన తర్వాత మేము ఏ విధంగా అయితే సమర్పితమై ఉన్నామో సిస్టర్స్ అయిన మా అందరినీ చూస్తూ వాళ్ళకి ప్రేరణ కలుగుతుంది. మా జీవితాన్ని కూడా మేము భగవంతునికి అర్పితం చేస్తాము అని అంటారు. కానీ అయిన వెంటనే మేము వారిని ఏమీ సమర్పితం చేసుకోము. ముందుగా వారిని ఒక 5 సంవత్సరాల పాటు సేవా కేంద్రంలో వచ్చి ఉండమని చెప్తాం.
తర్వాత వారికి నిజంగానే భగవంతుని మీద ప్రీతితో సమర్పణ అవుతున్నారా, లేకపోతే బయట ప్రపంచంలో ఉన్నటువంటి ఆ యొక్క సమస్యల నుంచి, ఆ వ్యాపకాల నుంచి తాత్కాలికంగా వైరాగ్యం వచ్చి సమర్పణ అవుతున్నారా, ఇవన్నీ 5 సంవత్సరాలలో వాళ్ళు గమనించుకుంటూ ఉంటారు. మేము కూడా వాళ్ళని గమనిస్తూ ఉంటాం. ఎప్పుడైతే వారికి లోపల నుంచి రియలైజ్ అవుతుందో జీవితం అంటే ఇక్కడే ఉంది, ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ ఇంతకాలము అనేక జన్మలు, మానవ జన్మ ఉత్తమమైన జన్మ. సో ప్రతిసారి మానవ జన్మ తిరిగి మళ్ళీ మనిషిగా పుడుతున్నాం, కానీ మనము మాత్రమే ఆ జీవితాన్ని అనుభవిస్తున్నాము. మళ్ళీ మనతో ఉండేటువంటి వాళ్ళకి మాత్రమే ఆ జీవితంని ఉపయోగపడే విధంగా ఉంచుతున్నాం. కానీ ఒక్క జన్మ భగవంతుడికి ఇచ్చేటువంటి అవకాశము కోటిలో కొందరిలో కొందరికో మాత్రమే ఆ అద్భుతమైన అవకాశం లభిస్తుంది. సో ఇది ఈశ్వరీయ విశ్వవిద్యాలయం. ఇక్కడ ప్రతి కుమారి తమ జీవితాన్ని పూర్తిగా సరైన నిర్ణయం తీసుకొని తమ జీవితాన్ని ఈశ్వరుడికి అంకితం చేసినటువంటి రోజు అన్నమాట. ఇది చెయ్యాలి అంటే వాళ్ళ లోపల నుంచి ఎంతో త్యాగభావం ఉండాలి. ఎందుకంటే బయట ప్రపంచంలో చూస్తున్నట్లయితే యువత ఎన్ని రకాలుగా ఆకర్షణలకి గురి అవుతూ ఉన్నారు, ఎన్ని రకాల వ్యసనాలకి గురి అయి ఉన్నారు. చాలా సహజంగా ప్రతి ఒక్క ఆకర్షణ అరచేతుల్లో దొరుకుతుంది. అయినా కూడా వాటన్నిటినీ వదిలేసుకొని ఈశ్వరుని యొక్క సేవ కోసము జీవితాన్ని అంకితం చెయ్యాలి అంటే వారి లోపల ఎంత త్యాగ ప్రవృత్తి ఉంటుంది. సో అటువంటి త్యాగ ప్రవృత్తి కలిగి శివసేవనే, శివస్మృతియే తపస్యగా భావించి జీవితాన్ని సేవకి, విశ్వసేవకి అర్పితం చేసిన ఆ 9 మంది కుమారీలు ఈరోజు విశేషంగా ఆ శివపరమాత్ముని యొక్క సేవలో ఉంటూ, అలాగ భగవంతుడి సేవలో ఉన్నటువంటి కొన్ని సంవత్సరాల నుంచి సేవలో ఉన్నటువంటి స్వామీజీల ద్వారా ఆశీర్వాదాలు పొందుతూ ఉన్నారు. అయితే మమ్మల్ని చాలామంది ప్రశ్న అడుగుతూ ఉంటారు, మరి ఇలాగ సమర్పణ అవ్వాలి అంటే ఏమైనా అర్హతలు ఉంటాయా అని. లేదు, ఏ విద్య కానీ, కళలు కానీ, నైపుణ్యంతో కానీ సంబంధం లేదు. కేవలం మనస్సు వారి వైపు అర్పితము చేస్తే, మనస్సు సమర్పితం అయ్యింది అంటే ఆ క్షణం వాళ్ళు తీసుకున్న దృఢ నిశ్చయము. అయితే మరి దీనికి బలవంతాన వాళ్ళు వచ్చేది ఉంటుందా, వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళొచ్చా, ఇది కూడా చాలామంది మనం ప్రశ్న అడుగుతూ ఉంటారు. ఏమండి, ఒక చిన్న పిల్లాన్ని కూడా, ఒక చిన్న విషయాన్ని, మంచి విషయాన్ని కూడా తల్లిదండ్రులు ఇష్టంగా చేయించలేకపోతున్నారు. అలాంటిది జీవితమే భగవంతుడికి ఇవ్వడము అంటే ఎవరు బలవంతం పెడితే అయ్యేటువంటిది కాదు. సో స్వ ఇచ్ఛతో స్వచ్ఛందంగా వారి జీవితాన్ని ఇక్కడ అర్పితం చేసుకుంటారు. వచ్చిన తర్వాత కూడా నిజంగా వాడికి లేదు, ఈ జీవితం తర్వాత నేను నిర్ణయం మార్చుకుంటాను అంటే కూడా ఇక్కడ ఎలాంటి నిబంధన లేవండి, వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు మళ్ళీ వెళ్తారు కూడా. కానీ ఎప్పుడైతే సమర్పితం అవుతారో స్వచ్ఛందంగా లెటర్ కూడా రాస్తారు, తర్వాత తల్లిదండ్రుల లెటర్ కూడా అవసరం ఉంటుంది. ఈ విధంగా అఫీషియల్గానే సంస్థాపరంగా వాళ్ళకి సమర్పితము అనేటువంటి విషయములో ఫామ్ ఫిలప్స్ అవన్నీ చేయడం జరుగుతుంది, కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాతనే వారికి ఈ విధమైనటువంటి సమారోహం జరుగుతుంది. సో అఫీషియల్గా ఈ యొక్క అంతర్జాతీయ ఏకైక సంస్థ స్త్రీల ద్వారా నడపబడుతుంది. ఇలాంటి సంస్థలో ఈరోజు విశేషంగా 9 మంది కుమారుల సమర్పణ సమారోహం జరుగుతుందండి. ఓం శాంతి. For more videos like this, subscribe Big TV channel.